వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక 7 ప్రశ్నలు అయితే వేశారు. ఈ 7 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలరా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ వేశారు. అయితే ఎక్కడ ఏ సందర్భంగా ఆ 7 ప్రశ్నలు ఏంటనేది కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నారు. ఎందుకంటే విధ్వంసకరమైనటువంటి రాష్ట్రాన్ని ఇక్కడ తయారు చేశాడు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూడా మేము, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి పరిపాలన అభివృద్ధిని చూపించడం కోసమే మేము ఎన్డీఏతో కూటమికి మేము మద్దతు ఇవ్వాలనేసి కూడా మేము కోరాము. ఆ చేతనే మద్దతు ఇచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రజాగలం యాత్రలో భాగంగానే అనంతపురం జిల్లా రాత్పాల్లో నిర్వహించినటువంటి రోడ్ షోలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభకి వెళ్ళినా ఏం చేసినా ఏంటంటే 90% మేర మేము హామీలన్నీ కూడా నెరవేర్చేసామని చెప్పుకున్నటువంటి జగన్ తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సవాల్ అయితే విసిరారు. నిజంగా ఆ 7 ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సవాల్ విసిరారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోతే, ముఖ్యంగా ఆ పార్టీకి ఏదైనా సరే విషయం చెప్పాలంటే ముందుండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్వశ్చన్కి కరెక్ట్గా అవునా కాదా అన్నట్టుగా ఏదైతే ఉంటుందో సమాధానం ఆ విధంగా చెబుతారా, లేకపోతే దాన్ని కాకుండా ప్రశ్నకి ప్రశ్నే సమాధానం అన్నట్టుగా కూడా మరి తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ప్రశ్నలు సంధిస్తారా, లేదా సమాధానాలు చెప్పకుండా వదిలేస్తారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన వేసినటువంటి 7 ప్రశ్నలు ఏంటనేది కూడా మనం ఫస్ట్ చూద్దాం. అయితే మొదటగా ఏంటంటే ప్రత్యేక హోదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆ ఎన్నికల ప్రచారంలో కూడా మాకు 20 పైచిలకు ఎంపీ సీట్లు కనుక వచ్చినట్లయితే మేము కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఏళ్ళు కూడా అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అసలు ప్రత్యేక హోదా వచ్చిందా రాలేదా అనేది కూడా తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల ప్రజలకే కాదు, దేశవ్యాప్తంగా తెలుగు వారు ఎవరైతే ఉంటారో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు వాళ్ళందరూ కూడా తెలుసని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి నిజంగా ప్రత్యేక హోదా వచ్చిందా లేదా అనేది కూడా ప్రజలకు కూడా అర్థమైంది. అయితే ప్రత్యేక హోదా అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రత్యేక హోదా అనేది కొంతసేపు పక్కన పెడితే రాష్ట్రానికి రాజధాని లేకుండా కూడా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేశారు. అంటే రాజధాని లేని రాష్ట్రంగా, అంటే రికార్డులో మాత్రం 100% రాజధాని అయితే ఉంది, అది అమరావతి అని ఉంది. కానీ అటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేదు. 3 రాజధానుల పేరు చెప్పారు. చివరికి ఏ ఒక్క రాజధాని లేకుండా, ఏ ఒక్క రాజధాని కూడా అక్కడ నిర్మించకుండా చేసేసారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రత్యేక హోదా లేదు, ఇక రాజధాని కూడా లేదు. ఇక రెండవది సిపిఎస్ రద్దు. అంటే ఈ సిపిఎస్ రద్దు ఏదైతే ఉందో, ప్రభుత్వ ఉద్యోగులకు మేము అధికారంలోకి రాగానే వెంటనే మీకు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ హామీ ఏదైతే ఉందో అది నిజంగా నెరవేర్చారా, సిపిఎస్ రద్దు చేశారా లేదనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకి ఈ విషయం బాగా తెలుసు. మరి ఇందులో సిపిఎస్ రద్దు చేశారా లేదనేది కూడా అది కూడా ప్రభుత్వ ఉద్యోగులే చూసుకోవాలి. ఇక తర్వాత మద్యపాన నిషేధం. ఈ మద్యపాన నిషేధం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా మహిళలకు, అంటే ఈ మద్యపానం మధ్య ఏదైతే ఉందో మహిళల జీవితాల్ని, వారి యొక్క కుటుంబం అల్లకల్లోలాన్ని కలిగిస్తున్నటువంటిది మద్యమే. కాబట్టి ఈ మద్యపాన నిషేధం ఆనాడు ఎన్టీ రామారావు గారు చేశారు, చాలా డేర్ అయినటువంటి స్టెప్పు. అటువంటి స్టెప్పు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే 100% చేసేస్తారేమో, మన జీవితాలన్నీ కూడా మారిపోతాయనేసి కూడా మహిళలందరూ కూడా భావించి ఆ మద్యపాన నిషేధం చేస్తానంటే జగనన్నను నమ్మి మహిళలంతా ఓట్లేశారు. మరి ఆ మద్యపాన నిషేధం చేశారా లేదా అనేది కూడా
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. మరి మద్యపాన నిషేధం జరిగిందా లేదా అనేసి కూడా అందరికీ తెలుసు. మద్యపాన నిషేధం చేయడం పక్కన పెడితే ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపే విధంగా అది కూడా ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా అంతా కూడా క్యాష్ ఆన్ క్యారీ ఆన్ అన్నట్టుగా కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అది కూడా పోనీ మద్యపాన నిషేధం చేయలేదు, అది పక్కన పెడితే మాట ఇచ్చి తప్పారు, మాట ఇస్తే మాట తప్ప మడవ తెప్ప అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరే మాట తప్పారు, అది కూడా పక్కన పెడదాం. మద్యపాన నిషేధం అన్నారు, నిషేధం చేయలేదు, పోనీ అక్కడ నాణ్యమైనటువంటి మద్యం అన్నది దొరుకుతుందా అంటే అది కూడా లేదు, కల్తీ మద్యం లాగా ఉందనేసి అనేక మంది ఆరోపణలు అయితే వింటూనే ఉన్నాం. దాని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న విషయాన్ని కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఏటా నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. 5 ఏళ్ళు అవుతుంది, పూర్తయిపోవచ్చింది, మళ్ళీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు 5 సార్లు ఏటా జాబ్ క్యాలెండర్ అంటే 5 సంవత్సరాలకు 5 సార్లు జాబ్ క్యాలెండర్లు అయితే ఇవ్వాలి కదా. వద్దు పోనీ 5 వద్దు, 2 సార్లు అయినా ఇచ్చాడా? ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ మాట ఎత్తినటువంటి దాఖలాలే లేవు కూడా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మెగా డిఎస్సి అన్నాడు. ఈ మెగా డిఎస్సి అంటే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని షర్మిల గారు కూడా తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనకు తెలుసు. అసలు మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో, ఎవరైతే ఉన్నారో వారికి నిజంగా కంట నీరు కాదు రక్తం కారుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మెగా డిఎస్సి ఏమైందనేది కూడా దానికి కూడా సమాధానం చెప్పాలనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కోరారు. ఆ తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గింపు అంటే ఈ కరెంట్ ఛార్జీలు తగ్గింపు నేను చేసేస్తానంటే 7 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచేశారు. మరి తగ్గిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారా లేదా అనేది కూడా ఏంటంటే మీకు గతంలో అంటే 2019కి ముందు మీకు కరెంట్ ఛార్జీలు ఎంత వచ్చేవి, మీ ఇంటి కరెంట్ బిల్లు ఎంత వచ్చేది, 2019 మే 30 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కరెంట్ ఛార్జీలు అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు కరెంట్ ఛార్జీలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పోలవరం పూర్తి చేస్తామన్నారు, ఇది చాలా గొప్పది. పోలవరానికి సంబంధించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2020కంతా పూర్తి చేస్తాం, ఖరీఫ్ సీజన్కంతా అనేసి చెప్పారు. మళ్ళీ అసెంబ్లీలో అది కూడా తర్వాత 2021కి మేము పూర్తి చేస్తామన్నారు. 20లో ఏమన్నారు, 21లో పూర్తి చేస్తామన్నారు. 21కి వస్తే 22లో పూర్తి చేస్తామన్నారు. 22కి వస్తే 23లో పూర్తి చేస్తామన్నారు. 24కు ముందు వస్తే మేము 2025 ఖరీఫ్ సీజన్కి అంతా పూర్తి చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పోలవరం ఇంతైనా ముందుకు వెళ్ళిందా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న పొల తీసి అక్కడ వేసారా లేదా అనేది కూడా దానికి కూడా మీరు సమాధానం చెప్పాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళందరూ కూడా సవాల్ విసిరారు. మరి నిజంగా ఈ పనులు చేశారా లేదా ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సరే దీంతో పాటుగా తదుపరి హామీలు నెరవేర్చేందుకు కూడా ప్రశ్నిస్తారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత గోదావరి జలాలను కూడా రాయలసీమకు తీసుకొస్తాము, ఆ బాధ్యత నాదే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. మరి నిజంగా అటువంటి పరిస్థితి నిజంగా సీమను తాను అటువంటి గోదావరి జలాలు తీసుకొచ్చారా లేదా? ఇక సీమకైతే తాము హార్టికల్చర్ హబ్గా కూడా తీసుకొచ్చేస్తామని, హార్టికల్చర్ హబ్గా చేసేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. నిజంగా అది జరిగిందా? అసలు అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా అంటే సమాధానం చెప్పలేము. మరి ఈ ప్రశ్నలకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? ఇక అది కూడా పక్కన పెడితే రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా జగన్ మార్చేశారనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మండిపడ్డారు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము 3 పార్టీలు కూడా కలిసాము, విధ్వంసకరమైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు
మాకు మద్దతు ఇవ్వండి అంటూ కూడా ప్రజలను కోరారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అక్రమ కేసులకు బెదిరింపులు కూడా ఎవరు భయపడొద్దని గత ఎన్నికల్లో మనం రాయలసీమలో 52 సీట్లలో 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏం ఒరగబెట్టారంటూ కూడా ప్రశ్నించారు ఆయన. ఈసారి 52 చోట్ల కూటమికి అభ్యర్థులు గెలిపించాలని తన చర్యలతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేసినటువంటి విధానాన్ని అసమర్థుడు అవినీతి పరుడిని కూడా ఇంటికి పంపాలంటూ కూడా ప్రజలను కోరారు ఆయన. నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ధరలు పెరిగాయా లేదా అంటూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యుత్ ఛార్జీలు అలాగే మద్యం ధరలు అమాంతం పెంచేశారా లేదా అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఇసుక పైన కూడా దోపిడీ చేసేశాడు. భవన నిర్మాణ కార్మికులకు నాశనం చేసేశాడు. ఇసుక దొరక్క భవన నిర్మాణం రంగం ఏదైతే ఉందో అది కుదేలైపోయింది అనేసి కూడా చెప్పుకొచ్చారు. నిరుద్యోగ యువతకు నిలువను కూడా ముంచేశారు. వాళ్ళకి జాబులు లేక వాళ్ళు చదువుకున్న ప్రతి ఏటా లక్షలాది మంది తన యొక్క డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తూ ఉంటారు జాబ్ చేసుకోవడానికి. అట్లా నిరుద్యోగ యువతను ముంచేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేసేశాడు. కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, తెచ్చారా అంటూ కూడా ఇది చేశాడు. మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓటు అడగడానికి రాను అన్నాడు, ఇప్పుడు వచ్చాడు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి ఇస్తాన్నాడు, పోలవరం పూర్తి చేస్తాన్నాడు. సంవత్సరానికి 2020కి వస్తే 21లో పూర్తి చేస్తున్నాడు, 21 వస్తే 22లో అన్నాడు, 22కి వస్తే 23 అన్నాడు, 23కి వస్తే 24, 25 ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే అప్పుడు ఇవన్నీ కూడా పూర్తి చేస్తానంటున్నాడు. ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ తమకు ఓట్లాడడానికి వచ్చేసాడంటూ కూడా ఇవన్నీ విషయాలపైన చంద్రబాబు నాయుడు గారు నిలదీశారు. నిజంగా ఈ ప్రశ్నలకు సమాధానం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారా, లేదా ప్రశ్నగా వేసుకొని సమాధానం చెప్పకుండా దాటవేస్తారా, అసలు మీరు అడిగేది ఏంటి మేము చెప్పేది ఏంటి అంటూ కూడా దీన్ని పక్కకు నెడతారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదా అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలు అయినట్లయితే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా కూడా మీరు కామెంట్లో తెలియచేయచ్చు, జై జగన్ అని, లేదా చంద్రబాబు నాయుడు గారు అయితే జై చంద్రబాబు అనేసి, పవన్ కళ్యాణ్ గారు అయితే జై పవన్ అన్నట్టు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే వీరికి సంబంధించినటువంటి అనేక అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.